ప్రేక్షకుల్లో కూలీ ఫీవర్ మామూలుగా అయితే లేదు మావా. సూపర్ స్టార్ రజనీకాంత్ కు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తోడవడంతో అంచనాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి మావా. ట్రైలర్ వచ్చాక కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దాని ప్రభావం 1% లేకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యైతే పరుస్తుంది మావా. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ అమ్మకాలు మొదలు పెట్టకుండా కేరళ తమిళనాడు నుంచి సుమారు 40 కోట్ల దాకా వసూలు చేయడం కూలీ మేనియాకు నిదర్శనం. ఏపీ తెలంగాణ స్టార్ట్ అయ్యాక ఈ నెంబర్ ఎక్కడికి చేరుకుంటాయి ఊహించడం కూడా కష్టం మావా. బుక్ మై షో సర్వర్ క్రాస్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు మావా. సలార్ కూడా ఇలాగైతే జరిగింది మావా. అవర్లీ ట్రాన్స్ లోను కూలీ దూసుకుపోతుంది. సగటున గంటకు 5,000 నుంచి 50,000 టికెట్ల మధ్యలో ఓచకత సాగుతూనే ఉంది మావా. వార్ 2 కన్నా చాలా ముందుగా బుకింగ్స్ మొదలు పెట్టడం కూలీకి బాగా కలిసి వస్తుంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లోను ఇదే పరిస్థితి అయితే నెలకొంది మావా. 3 మిలియన్లు దాటేసిన తలైవార్ మొదటి షో పడే టైంకి ఏ నెంబర్ దగ్గర ఆగుతాడో అంచనా వేయడం కూడా కష్టమనేలా ఉంది మావా. విదేశాల్లో కూలీ మేనియా మాటలకు అందడం లేదు. ప్రభుత్వ పోలీసులు సైతం ప్రమోషన్ క్యాంపస్ లోను పాలు పంచుకోవడం చూస్తే రజనీకాంత్ రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మావా. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేని ఒక మామూలు కమర్షియల్ యాక్షన్ మూవీకి ఎంత బజ్ రావడం వెనక రజనీ ఇమేజ్ తో పాటు లోకేష్ సృష్టించుకున్న ఫాలోయింగ్ కూడా కారణంగా నిలిచింది మావా. ఫస్ట్ షో నుంచి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చిన చాలు ఈ జంట చేయబోయే విధ్వంసం ఓ రేంజ్ లో ఉంటుంది. 1000 కోట్ల గ్రాస్ అందుకోవడం ఈజీననే ఎప్పటికీ అనిపిస్తుంది మావా. కానీ పాజిటివ్ టాక్ రావడం కీలకంగా మారుతుంది. వార్ 2 కి ఇచ్చే స్పందన కూడా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది మావా. ఏదేమైనా 7-10 వయసులో రజనీకాంత్ సృష్టిస్తున్న సునామీ చూస్తే తలలు పడిన ట్రేడ్ కి సైతం నోటు మాట రావడం లేదు మావా.